ప్రియమైనటువంటి వాళ్ళారా, మరి ఒకసారి ఈ సాయంకాల దీవెనలను శుభములను మీకు తెలియచేస్తూ 23వ అధ్యాయము 46వ వచనము. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకున్నానని ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ఇంతకుముందు మనము జ్ఞాపకము చేసుకున్నటువంటిది, ఆయన ప్రాణమును తన ఆత్మను దేవునికి అప్పగించినటువంటి విధానము మనము ఇక్కడ గమనించవచ్చు. ఎందుకొరకనగా ఆయన చేసినటువంటి సమస్త కార్యములు ఆయన ముగించబడ్డాయి. ఏ ఒక్క ప్రవచనము నెరవేర్పు లేకుండా ఉండలేదు. ఎందు నిమిత్తమైతే ఆయన లోకంలోనికి వచ్చాడో ఆ కార్యము సఫలము చేయబడింది. ఇక మీదట గొర్రెల యొక్కయు మేకల యొక్కయు ఎడ్డుల యొక్కయు రక్తము చేత ఏ మానవుడు కూడా పాప పరిహారము పొందకూడదు అనేటటువంటి ఆ పరిశుద్ధ ఆ దేవుడు మోషేకి ఇచ్చినటువంటి లేఖనములను ఆయన చేతులకు మేకులు కొట్టబడలేదు. కానీ ఏవైతే మరణకరమైనటువంటి శాసనములు ఉన్నాయో అవి ఆయన సిలువకు మేకులతో కొట్టి వాటి నుండి మనలను విడుదల చేసి మనము ఇక మీదట పరిశుద్ధులము, దేవుని ప్రజలైనటువంటి వారముగా నివసించడానికి దేవుడు ఒక మార్గమును సిద్ధపరిచి ఇక మీదట తాను చేయవలసినటువంటి కార్యము ఈ లోకములో ఏది లేదు అని నిర్ణయించుకున్న తర్వాత ఆయన తన ప్రాణమును తండ్రికి అప్పగించుకున్నట్లుగా మనము చూస్తాము. ఇది కూడా కీర్తనకారుడు వ్రాసినటువంటి ప్రవచనమే. 31వ కీర్తన 5వ చరణం. కాబట్టి నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవ, నన్ను విమోచించువాడవు నీవే. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ప్రవచించినటువంటి ప్రవచనము. ఈ ప్రవచనము కూడా మరి సిలువలో ఆయన ముగింపు మాటలో కూడా నెరవేర్చబడినటువంటి వాడుగా మరి యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు కనబడుతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. ఎంతమందికి ఈ మధ్యాహ్న కాలము ఈ నిరీక్షణ మనము కలిగి ఉన్నాము? ఎంతమందిని ఈ నిరీక్షణతో మనము జీవిస్తున్నాము అని ఆలోచన చేయవలసినటువంటి వారముగా మనమున్నాము. నేను మీకు చాలా సార్లు జ్ఞాపకం చేశాను, మానవుని యొక్క జీవిత ప్రయాణం అంతా ఒక ఎత్తు అయితే మానవుని యొక్క మరణము ఒక ఎత్తు. ఎందుకో తెలుసా? ఈ లోకములోనికి మనము ఏ విధంగా వచ్చామో మరలా మనము మనిషి లోకములోనికి వచ్చినప్పుడు అందరికీ సంతోషము, ఆనందము. కానీ మనిషి లోకాన్ని విడిచి వెళుతూ ఉంటున్నప్పుడు దుఃఖము. ఆ దుఃఖము ఏదైనా అయి ఉండవచ్చును, నానా రకాలుగా ఉంటాయి. మానవుని యొక్క దుఃఖము నానా రకాలుగా ఉంటాయి. ఒకడు ఆస్తి ఇవ్వకుండా పోయిందని ఏడ్చేటటువంటి వాడు ఉంటాడు, ఒకడు ప్రేమతో ఏడ్చేటటువంటి వాడు ఉంటాడు, ఒకడు వీడు ఏం సంపాదించకుండా చచ్చిపోయాడయ్యా అని ఏడ్చేటటువంటి వాళ్ళు ఉంటారు. మానవుని యొక్క దుఃఖము నానా రకములు. కానీ ఏది ఏమైనప్పటికీ మానవుడు ఏ విధంగా మరణించినప్పటికీ తండ్రి, నా ఆత్మను నీ చేతికే అప్పగించుచున్నాను అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి జీవితంతో మనం ఈ లోకయాత్రను ముగించడానికి మనము సిద్ధపాటు కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనము ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరత దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకొరకనగా ఈ లోకంలో ఈ లోకయాత్ర అంతా మనము ఎంతో సవ్యంగా మనం ఈ లోకయాత్రను జరిగించినప్పటికీ మన ఆత్మను దేవుని చేతికి అందించకపోతే ఈ ప్రయాసం అంతా వ్యర్థమైపోతుందేమో అనేటటువంటి భయమును మనము కలిగి ఉండాలి అనేటటువంటిది మరి మనము జ్ఞాపకము చేయబడుతున్నాము. మనము ఏ విధంగా ఉన్నామో ఒక్కసారి ఈ ముగింపు నిమిషాలు, కొన్ని నిమిషాల్లో మనం ఈ ఆరాధన ముగించుకుంటాము. మరలా ఒక 365 రోజుల తర్వాతనే ఇటువంటి దినము మరలా మనకు వస్తుంది. కానీ ఈ 365 దినములు అనేటటువంటి ఒక గొప్ప సమయము కొరకు మనము ఎదురు చూడక, ఇదిగో
తండ్రి నీవు పిలిస్తే నా ఆత్మ నీ చేతికే నేను అప్పగించగలను అనేటటువంటి ఒక స్థిరమైనటువంటి నిర్ణయము, ఒక స్థిరమైన ఆలోచన, ఒక స్థిరమైన విశ్వాసము, ఒక స్థిరమైన నిరీక్షణ మనము కలిగి లేకపోతే నీవు ఈ మందిరము దాటిన తర్వాత దేవుని పిలుపు వస్తే మనము ఏమి చేయగలము ప్రియులారా? ధనవంతుడు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. ఎన్ని రోజుల కొరకట? ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాల కొరకు నేను సమస్తమును సిద్ధపరిచి ఉన్నాను. కానీ దేవుడు అంటున్నాడు, కుమారుడా నీ జీవిత కాలము ముగిసిపోయింది, నీవు వచ్చేయి అని దేవుడు పిలుస్తూ ఉంటున్నాడు. దేవుని పిలుపు ఏ విధంగా ఉంటుందో మనకు తెలియదు ప్రియులారా. దేవుని పిలుపులో మనము ఏ సమయమున ఈ లోకాన్ని విడిచిపెట్టాలో మనకు తెలియదు. మనము ఈ లోకాన్ని విడిచిపెట్టే సమయము వచ్చినప్పుడు తండ్రి ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అనేటటువంటి ఒక నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ గనుక మనము లేకపోతే మనం ఈ లోక యాత్రను ముగించకపోయినా ఒకటే ప్రియులారా, అది ఏది జరిగినా అది నరకప్రాయమైనటువంటి జీవితముగానే ముగించబడుతూ ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మనలను మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రశ్నించుకుందాము. నా దేవునితో నేను ఒక నిబంధన, దేవుడు ఒక నూతన నిబంధన మనకు చేశాడు. ఒక నూతన నిబంధనలో మనల్ని స్థిరపరిచాడు, నూతన నిబంధనలో మనల్ని సిద్ధపరిచాడు, నూతన నిబంధనలో మనల్ని పవిత్రపరిచాడు, నూతన నిబంధనలో నిత్య జీవమును ఇస్తానని దేవుడు వాగ్దానము చేశాడు. ఈ నూతన నిబంధనలో నేను మిమ్మలను ఒంటరిగా వదిలిపెట్టడము లేదు, ఇదిగో నా ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆత్మను మీకు తోడుగా ఉంచుతున్నాను అని దేవుడు వాగ్దానము చేశాడు. ఇన్ని రకాలుగా దేవుడు మనకు సహాయకారకుడుగా ఉంటున్నప్పటికీ మనము మన ఆత్మను నా తండ్రి ఇదిగో నీ చేతికి నేను అప్పగించుచున్నాను అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి ఆ విశ్వాస జీవితముతో మనము ఈ మందిరాన్ని విడిచి ఒకవేళ వెళితే మరలా ఈ శుభ శుక్రవార దినాన్ని మనము చూస్తామో లేదో మనకు తెలియదు ప్రియులారా. అందరూ చూడాలని నా ప్రార్థన, కానీ చూడకపోతే మన ఆత్మ ఎవరి చేతిలోనికి వెళుతుందో ఒక్కసారి ఆలోచించాలి. ఈ ఉదయకాలము 5 గంటలకు నేను నిద్ర లేచినప్పుడు నాకు బహు ఆయాసం అవుతా ఉన్నది. ఎందుకో తెలియదు, బహు ఆయాస పడుతా ఉన్నాను. ఒకవేళ గాలి తక్కువయ్యి ఆయాస పడుతున్నానేమో అని బయటకి పోతే బయట ఒక పిసురంత గాలి కూడా లేదు, ఏమి గాలి రావడం లేదు. బయట ఇంకా ఎక్కువ ఆయాసం అవుతా ఉన్నది. నేను వచ్చి కూర్చొని నేను మరలా ప్రార్థన చేసుకున్నాను. నేను ప్రార్థనకు పోవాలి ప్రభువా, ఉదయకాల ప్రార్థనకు వెళ్ళాలి 6 గంటలకి, మరి నీ చిత్తం అయితే నడిపించు, లేకపోతే ఏమీ బాధ లేదు. మరలా ఒకసారి అనుకున్నాను, అమ్మగారిని ఒకసారి లేపుదామా అని అనుకున్నాను. ఏమైతే ఇందులో ఒకసారి నిద్ర లేపుదాము అని అనుకున్నాను. మరలా అనిపించింది అవసరము లేదు అని అనుకున్నాను. నా పనులు నేను చేసుకొని క్షేమముగా ఇక్కడికి వచ్చాను ప్రియులారా. మానవుని యొక్క జీవితము, వాడు నీతిమంతుడైనా సరే, వాడు దుర్మార్గుడైనా సరే, వాడు ఎటువంటి వాడైనా సరే, దేవుని పిలుపు వస్తే ఈ లోకమును ఈ లోక యాత్రను ముగించుకొని వాడు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయేటటువంటి సమయంలో ఇదిగో తండ్రి నా ఆత్మ నీ చేతిలోనే ఉన్నది అని ఒక ధైర్యము కలిగినటువంటి వారముగా ఈ మందిర స్థలాన్ని విడిచిపెట్టాలి అని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అశాశ్వతమైనటువంటి ఈ లోక జీవితం గురించి మనము బహుగా శ్రమ పడుతున్నాము. శాశ్వతమైనటువంటి నిత్య జీవము కొరకు మనము ఆలోచన చేయడము లేదు అనేటటువంటిది దేవుడు మనకు జ్ఞాపకము చేస్తున్నాడు. యెషయా గ్రంథకర్త మాట్లాడతాడు. 44వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై వాడు తన ఆత్మను రక్షించుకొని చాలడనియు వాని కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అనియు అనుకొనుటకు వానికి బుద్ధి చాలదు. దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వాడు బూడిద తినుచున్నాడు, వాని మనస్సు మోసపోయినదై తప్పుదారిన వానిని తీసుకొని పోవుచున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడనియో నా కుడి చేతిలో అబద్ధం ఉన్నదనియో అనుకొనుటకు వానికి బుద్ధి చాలడం లేదు. ప్రియమైన వారలారా,
నేను మాట్లాడడం లేదు, దేవుని పరిశుద్ధ లేఖనము మనతో మాట్లాడుతూ ఉంటున్నది. వారి మనస్సు మోసపోయినది కనుక ఆత్మను వాడు వదిలిపెట్టి శరీరమును బట్టి వాడు లోకములో నడుస్తూ ఉంటున్నాడు. వాని కుడి చేతిలో మోసమును పెట్టుకొని వాడు నడుస్తూ ఉంటున్నాడు. వానికి బుద్ధి లేదు, వాడు నా మాటలను వినడు అనేటటువంటి లేఖనమును యెషయా ప్రవక్త ద్వారా దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వారలారా, ఒక్కసారి మనల్ని మనము జ్ఞాపకము చేసుకుందాము. ఎందుకో తెలుసా? దేవుని లేఖనము శాశ్వతమైనటువంటిది, ఆయన ప్రణాళిక శాశ్వతమైనటువంటిది, ఆయన నీ జీవితము కొరకు ఆలోచిస్తున్న ఆలోచన విధానము కూడా శాశ్వతమైనటువంటిదే. కానీ ఈ శాశ్వతమైనటువంటి ఆ దేవుని యొక్క చిత్తాన్ని ఎరగక అశాశ్వతమైనటువంటి వాటి విషయమై మనము పరుగులెత్తుతూ ఉంటున్నాము. ఈ రోజుల్లో మీరు గమనిస్తున్నారో లేదో, ఏమున్నది? ఒక ప్రవీణ్ ప్రగడాల చచ్చిపోయాడు, ఇక లోకము మునిగిపోయింది, ఇక ఏమీ లేదు. ఇదేనా? మీరు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు. నాకైతే చాలా బాధ కలుగుతూ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఒక గొప్ప వ్యక్తి మరణించాడు, హతసాక్షి అయ్యాడు, దేవుని కొరకు మరణించాడు, దేవుని కార్యముల నిమిత్తము మరణించాడు. హానోకు మరణించలేదా? మోషే మరణించలేదా? ఎలీషాలు మరణించలేదా? యెహోషువ మరణించలేదా? దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన ప్రజలు మరణించలేదా? రాజులు, యాజకులు, ప్రవక్తలు మరణించలేదా? అందరూ మరణించారు కదా. మనము కూడా ఒక సమయంలో ఆ దారిన పోవలసినటువంటి వారమే. మా మధ్యలో ఒక గొప్ప వ్యక్తి ఒక హతసాక్షి మరణము పొందాడయ్యా, నీకు స్తోత్రము తండ్రి అని ప్రకటించేవాడు లేదు. కానీ వాడు ఎట్లా చచ్చిపోయాడు, ఎందుకు చచ్చిపోయాడు, అనవసరమైనటువంటి విషయాలను వేలు పెట్టి చూసి లోకంలో ఒక కలవరాన్ని సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఎక్కడయ్యా ఈ కలవరము సృష్టించేవాడు? ఒకవేళ ఇప్పుడు చచ్చిపోతే వాని ఆత్మ ఎక్కడికి పోతుంది? ప్రియులారా, కలవరము అవసరం లేదు. నీకు విరోధముగా రుజింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లుతుందా? దేవుడు అంటున్నాడు, నీకు విరోధముగా ఏదైనా రాయబడితే, ఏదైనా ఆజ్ఞ బయలుదేరితే నీకేమి కాదు అని దేవుడు అంటున్నాడు. ఎవరికి? నీతి కలిగిన వారికి ఏమి కాదయ్యా అని దేవుడు అంటున్నాడు. ఇక నీవు భయపడడం ఎందుకు? నీవు సువార్తను ప్రకటించాలి. దేవుడు మనకిచ్చిన ఏ పని అయితే అప్పగించాడో ఆ కార్యము ముగించడానికి మనము ముందుకు వెళ్ళాలి ప్రియులారా. కాబట్టి మరణము అనేటటువంటిది ఒక సాధారణమైనటువంటిది. జననము ఎటువంటిదో మరణము కూడా అటువంటిదే. దాని గురించి పెద్ద చింతపడాల్సినటువంటి అవసరం లేదు. దాని గురించి ఏదో గొప్ప ప్రణాళికలు వేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు పిలిచినప్పుడు సిద్ధంగా ఉండాలి. ప్రభువా నేను వస్తున్నానయ్యా, ఇదిగో నువ్వే నన్ను వచ్చి తీసుకొని పోవాలి చెప్పే ధైర్యము మనలో ఉండాలి. ఇది దేవుడు మన నుండి కోరుకుంటున్నటువంటి ప్రియుల. ఎందుకో తెలుసా? చూడండి, యోవేలు గ్రంథము ఆ మాటను చదువుకొని మనం ముగించుకుందాం. 2వ అధ్యాయము 28, 29 వచనాలు. సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలి వారి కలలు కందురు, మీ యవ్వనుల దర్శనములు చూదురు. ఆ దినములలో నేను పనివాడి మీదలో పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరించును. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులం మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనములు దర్శనములు చూతురు. ఈ అనుభవము మనకు కావాలి ప్రియులారా. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటిదో తెలుసా? ఎక్కడో ఆజ్ఞలు వస్తున్నాయని భయపడాల్సిన అవసరం లేదు. సువార్త ప్రకటించడానికి సిగ్గుపడాల్సినటువంటి అవసరం లేదు. లేకపోతే ఏదో జరుగుతుంది, ఇక మీదట ఇది నేను చేయలేనేమో అనేటటువంటి ఆ అలసత్వము కూడా మనకు అవసరం లేదు. దేవుడు ఏమంటున్నాడో తెలుసా? సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటున్నాడు. ఎవరి మీదనట? మీ కుమారుల మీద, మీ కుమార్తెల మీద, మీ ముసలి వారి మీద, మీ పనివారి మీద, మీ పనికత్తెల మీద, సర్వజనుల మీద ఆత్మను కుమ్మరించదను, మీరు ప్రవచనములు చెప్పుదురు, కలలు కందురు అని దేవుడు సెలవిస్తుండగా ఈ ప్రవచనములు చెప్పడానికి మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. దేని కొరకు సిద్ధపడగలగాలి? అయ్యా
నీవు ఆత్మను కుమ్మరిస్తే నేను ప్రవచనం చెప్పాలయ్యా లోకానికి అని ఒక ఒక ప్రార్థన జీవితము మనకు అవసరమై ఉన్నది. ఇవన్నీ వదిలిపెట్టి మనము దేనితో సహవాసము చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రియులారా. ఆనాడు పిలాతు మనుషులకు భయపడి ఒక ఆజ్ఞను జారీ చేశాడు, లేదంటే మనుషుల యొక్క ఆ మెప్పు కోరి ఆయన ఆలోచన చేశాడు. ఈనాడు నువ్వు నేను ఏ విధంగా ఉన్నాము? మనుషుల మెప్పు కొరకు ఎదురు చూస్తూ ఉంటున్నామా? ఇదిగో తండ్రి, నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అనేటటువంటి ఒక నిరీక్షణ కలిగినటువంటి జీవితముతో మనము ముందుకు కొనసాగాలి అనే ఆశ కలిగినటువంటి వారముగా మనమున్నామా? ఒక్కసారి ఆలోచన చేద్దాము ప్రియులారా. ఎందుకో తెలుసా, ఉదయకాలము నాకు జరిగినటువంటిది, ఒకవేళ నేను ఈ ఆరాధన కూడా చూడకపోతే ఏ విధంగా అనేటటువంటి అధైర్యం నాలో లేదు. ఎందుకు తెలుసా, నేను నా దేవుడు ప్రాణం తీసుకుంటే నా దేవునితో ఉంటాను, ఈ మనుషులతో ఇక ఈ లోక సంబంధమైనటువంటివి ఏవి నన్ను బాధించవు అనేటటువంటి ఒక నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. కాబట్టి మరణమును గురించి నేను భయపడను, నా సంఘము కూడా భయపడదు. ఇది నా ప్రార్థన ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఎప్పుడు పిలిచినా సిద్ధంగా ఉందాము. దేవుడు మనతో అంటున్నాడు, మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని అంటున్నాడు దేవుని లేఖనము. సత్యమైనటువంటిది. ఆయన ఆత్మను కుమ్మరించే సమయం వరకు మనము జీవిత లెక్కలో గనక ఉంటే ఖచ్చితంగా ఆ దేవుని యొక్క లేఖనములను ఆయన ఏదైతే చెప్పాడో ఆ ప్రవచనములు మన సంఘమంతయు ప్రవచించుదురుగాక. గట్టిగా చెప్పాలి. ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి కళ్ళు మూసుకుందాము. ఒక్కసారి తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించడానికి నేను సిద్ధపడుతున్నానయ్యా. తండ్రి, నా ఆత్మ నీ చేతిలోనే ఉండాలి ప్రభువా. అపవాది చేతిలోనికి వెళ్ళకూడదు తండ్రి, అపవాది చేతిలోనికి నేను వెళ్ళకూడదు నాయన. నా జీవితము, నా ఆత్మ తండ్రి నీ చేతిలో ఉండాలి. నీ చేతిలోనే అది ముగించబడాలి నాయన. ఈ లోకయాత్రను నేను ముగించుకుంటున్నప్పుడు తండ్రి ప్రభువా, నేను నమ్మకమైనటువంటి వాడనగా, నమ్మకమైనటువంటి జీవితము కలిగినటువంటి వాడనగా ఈ లోకయాత్రను నేను ముగించాలని ఆశపడుతూ ఉంటున్నానయ్యా. ప్రభువా, సత్యదేవ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను తండ్రి. నీకే స్తోత్రము తండ్రి. నీవు లోకంలో వచ్చిన కార్యము సమాప్తము చేశావు నాయన. మా పాపముల నుండి విడుదల కలగజేశావు, మా రోగములను భరించావు, మా వ్యాధులను భరించావు, మా శ్రమలను భరించావు నాయన. మాకు కలిగిన పాప భారము నుండి మాకు విడుదల కలగజేశావు తండ్రి. నీవు నీ తండ్రికి ఏ విధంగా ఆత్మను అప్పగించావు తండ్రి, నీ చేతికి మా ఆత్మను అప్పగించడానికి మమ్మలను మేము సిద్ధపరచుకుంటున్నామయ్యా. నీకే స్తోత్రము తండ్రి. ప్రభువా, నీకే వందనాలు ప్రభువా, నీకే స్తోత్రము నాయన. ప్రభువా, నీ మరణము గొప్పది నాయన, నీ మరణము శాశ్వతమైనటువంటిది తండ్రి. మా ఆ నిత్య జీవము కొరకు మేము ఎదురు చూస్తూ ఉంటుండగా నిత్య జీవ వారసులనగా మమ్మలను సిద్ధపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. నీకే స్తోత్రము. ఇదిగో నాయన, తలలు వంచి ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను తండ్రి మీ ఆత్మను కుమ్మరించండి, మీ ఆత్మను కుమ్మరించండి నాయన. ప్రభువా, మీ ఆత్మను కుమ్మరించండి తండ్రి. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు కూడిన నామమున ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను సంచరిస్తానని స్థలమిచ్చిన దేవా తండ్రి, మీ ఆత్మ సంచారము మా మధ్యలో ఉన్నదని, మీ ఆత్మ చేత మేము నింపబడుచున్నామని ఇదిగో నాయన, ప్రవచనములు చెప్పువారముగా తండ్రి, కళలు కనువారముగా తండ్రి, లోకములో తండ్రి ఆ అనేకులైనటువంటి ఆత్మీయ దప్పిక తీర్చేవారుగా తండ్రి, ఈ లోకములోనికి నీ బిడ్డలు వెళ్ళులాగున తండ్రి నీ ఆత్మ కృప చేత నింపమని ప్రార్థిస్తూ ఉంటున్నామయ్యా. తండ్రి, నీకే వందనాలు. నీ యొక్క కృప చేత బిడ్డలను నింపినందుకు నీకు వందనాలు. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకోమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న మా యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.